టూల్ టిప్, ఎర్రర్ ప్రొవైడర్. ఈ రెండు కూడా వేరే వేరే కాంపోనెంట్స్. ఇవన్నీ కూడా ఈ రెండు కూడా కంట్రోల్స్ లాగా ఉంటాయన్నమాట మన టూల్ బాక్స్లో. మరి టూల్ టిప్ అనేది చూసినట్లయితే ఒక కంట్రోల్ మీద మనం మౌస్ని తీసుకెళ్ళినప్పుడు అప్పటికప్పుడు దాని మీద ఫోకస్కి వెళ్ళినప్పుడు, ఆ కంట్రోల్ మీదకి ఫోకస్ వెళ్ళినప్పుడు, మౌస్ యారో వెళ్ళినప్పుడు కనిపించే టెక్స్ట్నే టూల్ టిప్ టెక్స్ట్ అని చెప్పేసి అంటాం. సో ఏ కంట్రోల్ మీద ఏ టెక్స్ట్ని డిస్ప్లే చేయాలి అనేది మనం ఆ యొక్క సెట్ టూల్ టిప్ అనే దాని ద్వారా మనం సెట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇలానే ఎర్రర్ ప్రొవైడర్ అనేది ఉంటుంది. ఎర్రర్ ఏ విధంగా రైజ్ చేయాలి, ఒక వ్యాలిడేషన్ పెట్టుకొని ఆ వ్యాలిడేషన్ ట్రూ కాకపోతే, లేదంటే మీరు అనుకున్నది జరగకపోతే ఏ ఎర్రర్ రావాలి అనేది మీరు ఎర్రర్ ప్రొవైడర్ కాంపోనెంట్ ద్వారా సింపుల్గా సెట్ చేయండి. మరి ఒక టూల్ టిప్ని, ఎర్రర్ని ఏ విధంగా డిస్ప్లే చేయాలనేది మనం ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తాం. చూడండి, ఇక్కడ టూల్ టిప్ ఎర్రర్ ప్రొవైడర్. ఇక్కడ మీకు టూల్ బాక్స్ ఉంటాయి. ఎర్రర్ ప్రొవైడర్ ఇక్కడ ఉంది. దీన్ని తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫామ్కి కింద ఈ విధంగా వస్తుంది. అంటే ఇది రన్ టైంలో ఇవి కనిపించవు అనమాట, జస్ట్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతూ ఉంటాయి. అట్లానే టూల్ టిప్ కూడాను. టూల్ టిప్ కూడా టూల్ స్ట్రిప్ అని ఉంది. ఇది సారీ టూల్ టిప్ ఇది తీసుకోండి. ఇక్కడికి ఇది కూడా రన్ టైంలో కనిపించదు, బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది. మరి ఇప్పుడు ఒక లేబుల్, ఒక టెక్స్ట్ బాక్సు, ఒక బటన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫామ్ లోడ్లో చూడండి, ఈ సింగిల్ లైన్ కోడ్ రాయడం జరిగింది. ఫామ్ లోడ్లో టూల్ టిప్ 1.set టూల్ టిప్ని సెట్ చేస్తున్నాం. మరి దేనికి సెట్ చేస్తున్నాం? టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్ బాక్స్కి సెట్ చేస్తున్నాం. మనం ఏదైతే టెక్స్ట్ బాక్స్ డ్రా చేస్తున్నామో దానికి సెట్ చేస్తున్నాం. మరి ఆ టూల్ టిప్ డిస్ప్లే కావాల్సింది ఏంది అంటే ఇది. అంటే మనం టెక్స్ట్ బాక్స్ మీదకి మన మౌస్ని తీసుకెళ్ళినప్పుడు, అక్కడికి ఫోకస్ వెళ్ళినప్పుడు డోంట్ లీవ్ దిస్ బ్లాంక్ అనే మెసేజ్ వస్తుందండి. మరి ఇక్కడ బటన్ క్లిక్ ఈవెంట్లో ఏం రాసామంటే, ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఇఫ్ టెక్స్ట్ బాక్స్ 1.text ఈక్వల్ టు బ్లాంక్, అంటే టెక్స్ట్ బాక్స్ 1లో ఏమీ టైప్ చేయనట్లయితే ఎర్రర్ ప్రొవైడర్ 1.set ఎర్రర్ని సెట్ చేస్తున్నాం. దానికి ఏంటి? టెక్స్ట్ బాక్స్ 1. దేనికి? టెక్స్ట్ బాక్స్ 1కి సెట్ చేస్తున్నాం. కెనాట్ లీవ్ టెక్స్ట్ బాక్స్ బ్లాంక్ అనే మెసేజ్ని సెట్ చేసి అక్కడ ఒక ఎర్రర్ ప్రొవైడర్ సింబల్ కూడా వస్తుంది. ఎల్స్ జస్ట్ టెక్స్ట్ బాక్స్ని క్లియర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఎనీవే ఏ సందర్భంలో టూల్ టిప్పు, ఏ సందర్భంలో ఎర్రర్ వస్తుంది అనేది మనం ఇప్పుడు చూసాం. మరి ఇప్పుడు రన్ చేస్తే మీకు తెలుస్తుంది. చూడండి, అక్కడికి మౌస్ యారోకిని తీసుకెళ్ళండి. ఇమ్మీడియట్గా టూల్ టిప్ వచ్చింది. డోంట్ లీవ్ దిస్ బ్లాంక్ అనే టూల్ టిప్ మెసేజ్ రావడం జరిగింది. జస్ట్ అలా తీసుకెళ్ళి కాసేపు మీరు వెయిట్ చేయాలన్నమాట. ఓకే, వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా టూల్ టిప్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు దాంట్లో ఏమీ టైప్ చేయలేదు కదా ఇంతవరకు ఈ టెక్స్ట్ బాక్స్లో. మరి ఇప్పుడు ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎర్రర్ ప్రొవైడర్ అనేది రావడం జరిగింది. దాని మీదకి మౌస్ యారో కింద తీసుకెళ్తే కెనాట్ లీవ్ టెక్స్ట్ బాక్స్ బ్లాంక్ అనే ఇది రావడం జరిగింది. మరి ఇప్పుడు ఏదన్నా టైప్ చేస్తాను. టైప్ చేసినప్పుడు ఏమీ ఎర్రర్ షో చేయదు. చూడండి, క్లియర్ అయిపోయింది. ఆ విధంగా అనమాట.
ఒక కంట్రోల్కి కండిషనల్గా వ్యాలిడేషన్ ప్రకారం ఎర్రర్ని ఇవ్వడం. ఎప్పుడు డేటా ఎంట్రీ చేసిన తర్వాత డేటా ఎంట్రీ కాకముందర మీకు టూల్ టిప్ దాంట్లోకి ఫస్ట్ టైం ఎంటర్ కాగానే ఏం టిప్ రావాలి, మెసేజ్ రావాలి అనేది టూల్ టిప్. ఓకే, మరి నెక్స్ట్ చూసినట్లయితే మెనూస్ ఆల్రెడీ ఇంతకు ముందర మీరు ఒక ఎండిఐ ఫామ్ని డిజైన్ చేసేటప్పుడు మెనూ కంట్రోల్ని ఎలా యూజ్ చేయాలో చూస్తున్నారు. మరి దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి మెనూస్కి, ప్రతి మెనూ ఐటమ్స్కి ఇచ్చుకోవచ్చు, షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు, వాటికి రకరకాలుగా అవి చెక్ బాక్స్ టైప్లో ఉండేటట్టు ఇట్లా పెట్టుకోవచ్చు. మరి మెనూస్ ఆర్డినరీ మెనూస్ కాకుండా కాంటెక్స్ట్ మెనూస్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం ఇప్పుడు చూస్తాం. కాంటెక్స్ట్ మెనూ అనేది రైట్ క్లిక్ చేసినప్పుడు వచ్చే మెనూ ఐటమ్నే కాంటెక్స్ట్ మెనూ అంటాం. అంటే రైట్ మౌస్ బటన్, మామూలు ఆర్డినరీ లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటాం, రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసినప్పుడు వచ్చే మెనూనే కాంటెక్స్ట్ మెనూ అని చెప్పేసి అంటాం. ఆ మెనూలో ఆప్షన్స్ మీరు తీసుకొని ఏ ఆప్షన్ కావాల్సి ఉంటే ఆ ఆప్షన్కి సంబంధించిన కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ మెనూని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఒక ఫామ్ని ఒకదాన్ని తీసుకొని మరి ఇక్కడ మీకు కాంటెక్స్ట్ మెనూ స్ట్రిప్ అని ఉంది, దీన్ని తీసుకోండి, ఇక్కడ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ మీకు చెప్పిన విధంగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కట్, కాపీ, పేస్ట్ అనే 3 ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వండి. కట్, రెండోది కాపీ, మూడోది పేస్ట్. ఓకే, దట్స్ ఆల్. అది క్రియేట్ అయింది. మరి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ కనిపిస్తుంది అనమాట. మరి ఫస్ట్ దాని మీద ఒక కోడ్ రాయాలి. మీరు డబుల్ క్లిక్ చేస్తే మెనూ ఐటమ్ కట్ కింద కోడ్ ఏం రాయాలి, అట్లనే కాపీ కింద ఏం రాయాలి, పేస్ట్ కింద ఏం రాయాలి అనేది చూడబోయే ముందర ఫస్ట్ మీరు ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు కాంటెక్స్ట్ మెనూస్ యొక్క ఫామ్ ఈ విధంగా ఉంది. 2 రిచ్ టెక్స్ట్ బాక్స్ కంట్రోల్స్ని తీసుకోవాలి. పైన ఇది లేబుల్, 2 రిచ్ టెక్స్ట్ బాక్సుల్ని నేను డ్రా చేశాను, ఇటోటి ఇటోటి. మరి ఈ రెండిటికి కూడాను మీరు ఒక ప్రాపర్టీని సెట్ చేయాలి. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటాం, అట్లానే ఎలా తీసుకుంటాం. ఈ రెండిటికి మీరు ప్రాపర్టీస్లోకి వెళ్ళి కాంటెక్స్ట్ మెనూ స్ట్రిప్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క కాంటెక్స్ట్ మెనూ స్ట్రిప్, దాని పేరేంటి 1, అది తీసుకోవాలి. దీనికి కూడా అదే విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆ యొక్క కట్ కింద కోడ్, అంటే ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క ఐటెం కింద ఒక్కొక్క కోడ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ కోడ్ ఏంటనేది ఇక్కడ నేను చూపిస్తాను. ఆల్రెడీ రాసున్న కోడ్ చూడండి. కట్ అనే దాని కింద రిచ్ టెక్స్ట్ బాక్స్ 1 డాట్ కట్, అట్లానే కాపీ కింద రిచ్ టెక్స్ట్ బాక్స్ 1 డాట్ కాపీ, అట్లానే
పేస్ట్ కింద మాత్రం రిచ్ టెక్స్ట్ బాక్స్ 2 డాట్ పేస్ట్. ఓకే, మరి ఇప్పుడు రన్ చేసి చూద్దామా ఎలా వర్క్ అవుతాయో. సో ఇక్కడ మీరు రిచ్ టెక్స్ట్ బాక్స్ 1లో మీరు సంథింగ్ కోడ్ టైప్ చేయండి, ఐ మీన్ మ్యాటర్ టైప్ చేయండి. దిస్ ఈజ్ సంథింగ్. దీనిలో నుంచి మీరు ఒక పార్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇప్పుడు కాంటెక్స్ట్ మెను అనేది మీరు క్రియేట్ చేసిన కాంటెక్స్ట్ మెను ఈ సందర్భంలో రావడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోండి, ఇక్కడికి రండి, ఇక్కడ క్లిక్ చేయండి, ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఎందుకంటే దీనికేమో కాపీ కట్ ఇచ్చాం, ఇక్కడేమో పేస్ట్ అయ్యేటట్లు ఇచ్చాం. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వద్దనుకుందాం, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, కట్ అంటాం, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేయండి, పేస్ట్. కట్ అంటే ఇక్కడ కట్ అయిపోయి ఇక్కడ పేస్ట్ కావడం జరిగింది. సో ఈ విధంగా కాంటెక్స్ట్ మెనూస్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి లేదంటే కంట్రోల్స్కి మీరు అప్లై చేయడం, ఆ యొక్క కాంటెక్స్ట్ మెనూ ఐటమ్స్కి ఇప్పుడు కట్కి ఒక కోడ్, కాపీకి ఒక కోడ్, పేస్ట్కి ఒక కోడ్, ఆ విధంగా కోడ్ రాయడం జరిగింది. ఓకే,